ఉన్నతమైన నీ కృపా, ఊహలకు అందని నీ ప్రేమ, ఎలుగెత్తి చాటింప ఇలలో నా తరమ దేవా. నీ కృపా బాహుళ్యము లేనిదే నా జీవితము, ఏ పాటిది ప్రభువా, ఏ పాటిది ప్రభువా. నా బలహీన దశలో ఈ బలమునిచ్చి, నా కష్టకాలంలో నా చెంత నిలచి, నా బలహీన దశలో నీ బలమునిచ్చి, నా కష్టకాలంలో నా చెంత నిలచి, నా కన్నీరు తుడిచి నన్నాదుకొని నీ కృపాహస్తమే చాలు. నా కన్నీరు తుడిచి నన్నాదుకొని నీ కృపాహస్తమే చాలు. నీ ఆధరణ వాక్కులే మేలు, ఉన్నతమైన ఈ కృపా, ఊహలకు అందని నీ ప్రేమ, ఎలుగెత్తి చాటింప ఇలలో నా తరమా దేవా. నీ కృపా బాహుళ్యము లేనిదే నా జీవితం, ఏ పాటిది ప్రభువా, ఏ పాటిది ప్రభువా. నే భీతిల్లిన వేళలో నన్ను ధైర్యపరచి, నే కలత చెందగా నన్నాదరించి, నే భీతిల్లిన వేళలో నన్ను ధైర్యపరచి, నే కలత చెందగా నన్నాదరించి, నా వికలమైన మనసుకు ఊరట కలిగించే నీ కృపాకులే చాలు. నా వికలమైన మనసుకు ఊరట కలిగించే నీ ప్రేమ వాక్కులే చాలు. అవి కలిగించే నాకెంతో మేలు, ఉన్నతమైన నీ కృపా, ఊహలకు అందని నీ ప్రేమ, ఎలుగెత్తి చాటింప ఇలలో నా తరమా దేవా. నీ కృపా బాహుళ్యము లేనిదే నా జీవితం, ఏ పాటిది ప్రభువా, ఏ పాటిది ప్రభువా, ఏ పాటిది ప్రభువా, ఏ పాటిది ప్రభువా. ప్రార్థన టీవీ వీక్షకులందరికీ
హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క నాయన ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభునైనా చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభునైనా మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభునైనా మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభు నాయన ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా వారి యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయం ముందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో ప్రార్థన టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఏదైనా మరొకసారి హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ద్వారా మరొక వాక్య సందేశం అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకొని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? గత వారం అంతా తోడుగా ఉన్న దేవుడు మరొక వారం, మరి ఈ సోమవారం నుంచి, అలాగే గత నెలంతా తోడుగా ఉన్న దేవుడు మరొక మాసం జూన్ నెలంతా కూడా దేవుడు మనందరికీ, మీ అందరికీ తోడుగా ఉండాలని దేవుని యొక్క గొప్ప నామంలో ప్రార్థన చేస్తూ మరి ఈనాటి సందేశాన్ని ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క దాసులు మోహన్ రావు గారు గిటార్ మాస్టారు మంచి మధురమైన పాట పాడి దేవుని నామాన్ని కనపరిచారు. ఆ బిడ్డని ఇంకా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్య సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు చూపిస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి ఆలోచన ప్రకారం ప్రతి విశ్వాసి కూడా, దేవుని బిడ్డ కూడా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా 3 రకాల చెట్లతో పోల్చబడుచు ఉన్నాడు. 3 రకాల వృక్షాలు, చెట్లతో పోల్చబడుచున్నాడు. అంటే ప్రతి విశ్వాసి కూడా బైబిల్ గ్రంథంలో ఆ 3 చెట్లు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నావో, అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో దేవునికి కూడాను, అలాగే సంఘానికి, దేవుని రాజ్యానికి ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలని 3 చెట్ల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఈరోజు ఎవరైనా సరే మనము ఫలించాలని, ప్రతి విశ్వాసి కూడా బహుగా అభివృద్ధి చెందాలని, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి ఫలవంతంగా అభివృద్ధి చెంది దీవెనల చేత మరి ఆశ్రయించబడాలని, ఫలించుట అనగా దేవునికి ఉపయోగపడట, అలాగే దేవుని యొక్క సంఘానికి ఉపయోగపడట, దేవునికి పరిచర్యకు ఉపయోగపడట అనే ఆత్మీయ అర్థం మనకి వస్తూ ఉంటుంది. ఫలించుట అంటే నీవు లోకములో ధనము సంపాదించుకుని, నీవు లోకంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని, ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకుని, నేను బాగా ఆశ్రయించబడ్డాను అంటే దేవునితో సంబంధం లేకుండా, సంఘముతో సంబంధం లేకుండా, దేవుని యొక్క రాజ్యంతో సంబంధం లేకుండా నువ్వు ఉంటే అది ఫలించటం అనేది కాదు. బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా తెలియజెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఫలించని ప్రతి తీగి కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం,
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటిది? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా, ప్రతి మానవ జీవితం కూడా నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. నీవు దేవుని యొక్క కృప ద్వారా ఫలించి దేవునికి ఉపయోగపడాలి, దేవునికి భయంకరంగా ఘనత తెచ్చే విధంగా ఉండాలి. అలా దేవుని రాజ్యానికి నీవు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క పరిచర్యను ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఫలించేటువంటి చెట్టు, ఫలించేటువంటి మానవ జీవితం విశ్వాస జీవితం అని దేవుడు గుర్తిస్తాడు. ఒకవేళ మనం ఫలించలేదనుకోండి, దేవుడు కోరుకునే విధముగా ఫలించలేని స్థితిలో ఉంటే మనము నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. దేవుని యొక్క ఆనందాన్ని నీవు ఫుల్ఫిల్ చేయనటువంటి విశ్వాసిగా ఉంటే, దేవుణ్ణి సంతోషపెట్టలేనటువంటి విశ్వాసిగా ఉంటే, దేవుణ్ణి ఘనపరచలేనటువంటి విశ్వాసిగా ఉంటే మనము ఫలించలేని వారముగా మనం గుర్తించబడతాం. నరకబడి అగ్నిగుండంలో వేయబడతా ఉందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 3 వృక్షాలు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. ఆ వృక్షాలు ఏ విధంగా ఫలిస్తున్నాయో తెలియజెప్తున్నాయి. ఒకవేళ అలా ఫలించలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడే నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. న్యాయాధిపతులు 9:8 వచనంలో చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ప్రైజ్ లార్డ్. ఒలీవ చెట్టు అంటుంది, గమనించండి. ఒలీవ చెట్టు అంటుంది, లోకములో నీకు ఉన్నతమైన స్థితి ఇస్తాం మేము, నువ్వు మా మీద ఒక నాయకుడిగా ఉండు, నువ్వు మా మీద ఒక అధిపతిగా ఉండు, లోకంలో ఒక ఘనమైనటువంటి పొజిషన్ నీకు ఇస్తాం రా అని చెప్పి చెట్లన్నీ అడుగుతున్నాయట. ఒలీవ చెట్టు అంటుంది, నో 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 నో, నేను ఎందుకు పుట్టించబడ్డానో, దేవునిని మానవులను సన్మానించుదురో ఆ తైలము నేనివ్వాలి. దేవుని యొక్క సన్నిధిలో పోయబడినటువంటి తైలముగా, దేవుని బిడ్డలను సేవకులను అభిషేకించేటువంటి తైలము దిగుబడి చేసే వ్యక్తిగా నేను ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని ప్రజలను సన్మానించాలి, అభిషేకించాలి, వారికి తైలము కావాలి. కాబట్టి నేను దేవుడు నాకు పెట్టినటువంటి పనిని, దేవుడు నాకు చూపించినటువంటి కర్తవ్యాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో నీవు బహుగా ఫలించాలో, ఏ విషయంలో దేవుని సంతోషపెట్టేటువంటి పని నీకు అప్పగిస్తున్నానో ఆ విషయంలో నీవు పక్కకు వెళ్ళకూడదు సుమా. లోకములో ఘనత, లోకములో ఉన్నత స్థితి, లోకములో ఆధిపత్యం దొరికేటువంటి పదవులు ఎన్నో వచ్చినప్పటికీ నీవు దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మనము నిర్లక్ష్యం చేసిన వారముగా ఉంటే ఆ చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుందని దేవుని వాక్యములో తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడ్డావు. నీవు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా, దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడ్డావు. నీవు దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో సన్మానించాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరులను అభిషేకించాలి. నీ అభిషేకం చేత, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఫలము చేత, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప శక్తి చేత, పరలోకపు శక్తి చేత దేవునిని, నీ తోటి మానవులను సన్మానించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అంతేగాని లోకములో అటు ఇటు తిరిగేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. లోకములో అటు ఇటు, లోకము దేవుని యొక్క సన్నిధి, కొద్దిసేపు దేవుని యొక్క సన్నిధి, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు లోకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండడానికి వీలు లేదు. విశ్వాసి, రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా
తన ఆయుష్కాలం అంతా జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని బిడ్డలు సన్మానించేటువంటి బిడ్డలుగా ఉండాలని, ఒక ఒలీవ చెట్టులాగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. కీర్తనలు 52:8 దావీదు మహారాజు అంటున్నాడు, ఒకసారి చదువుకుందామా. కీర్తన 52:8 దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేనైతే దేవుని మందిరములో, దేవుని రాజ్యములో అనేక మందికి గ్రీనరీని, తైలాన్ని పంచేటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలోని బలపడుతూ దేవుని మందిరంలో నేను నిత్యము నా సమయాన్ని గడుపుతూ ఉన్నా. ఒక ఒలీవ చెట్టు, నేను అటు ఇటు తిరిగే వ్యక్తిగా ఉన్నాను. కొద్దిసేపు దేవుని మందిరములను, కొద్దిసేపు సినిమా థియేటర్లోను, కొద్దిసేపు లోకములో ఎంజాయ్ చేసుకుంటూ దేవుని యొక్క అభిషేకాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా ఉండను. దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. 52వ కీర్తన 8వ దావీదు మహారాజు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టుకున్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, అది నరకబడినా కానీ, అది తురించి వేయబడినా మరలా అక్కడి నుంచి చిగురిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలో నిత్యం నివసించే బిడ్డవైతే, నీవు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, భయంకరమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు మనం అనుభవిస్తున్నప్పటికీ, నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి మరలా చిగురిస్తాం. ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత అది. కాబట్టి ఒలీవ చెట్టు అంటుంది, నేను దేవునిని మానవులను దేని చేత సన్మానించుదురు, ఆ తైలం ఇయక మానివేసి నేను లోకములో ఇటు అటు తిరిగే వ్యక్తిగా ఉండను. ఇటు అటు తిరిగే బ్యాచ్ ఎవరండి? ఇటు అటు లోకంలో కొద్దిసేపు, దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఇటు అటు తిరిగే బ్యాచ్ ఎవరో తెలుసా? యోబు గ్రంథము 1:8 మనం చూస్తే, యోబు గ్రంథం 1:7-8 దేవుడు అడుగుతున్నాడు, లూసిఫర్ని, సాతాన్ని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ప్రాంతం నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? యోబు గ్రంథం 1:7 యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితావు నీవు అని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని జనాంగమా, సార్వత్రిక సంఘమా, దేవుని బిడలారా, అటు ఇటు తిరిగే స్వభావం లూసిఫర్ది. అటు ఇటు తిరిగేటువంటి ఆలోచన, అటు ఇటు జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు లూసిఫర్ అనుచరులు. దేవుని సన్నిధిలో మనం నిలకడగా ఉండి, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండేటువంటి బిడలుగా మనము ఉండాలి. లోకములో భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, లోకములో పడిపోవటం, ఇబ్బందులు ఉన్నప్పుడు లోకం వైపు చూడడం, ఎవరో ఏదో అన్నారని దేవుని సన్నిధికి దూరం అయిపోవటం, ఏదో మరి నిందలు వచ్చినని, అవమానాలు వచ్చినని దేవునికి దూరం అయిపోవటం, మరలా కొద్ది రోజులకి దేవుని సన్నిధికి రావటం, ఇది విశ్వాసి ఒక బలమైనటువంటి శ్వాస గుర్తు కాదు. అది ఎప్పుడు కూడా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటే ఆ చెట్టు సమృద్ధిగా ఫలిస్తుంది. ఆ చెట్టు నుంచి వచ్చే తైలం ఎప్పుడు ఆగదు. ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి తైలాభిషేకము అని అనేక మందికి నిత్యము కూడా అందుబాటులో ఉంటుంది. ఆ తైలం ఆగదు కాబట్టి వారి దివిటీలు, దీపాలు ఆరిపోవు. ఆత్మీయ జీవితం అది ఏ కొదువ లేకుండా దేవుడు కోరుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే తైలము నిత్యం ఉంటుంది కాబట్టి, అభిషేకం నిత్యం ఉంటుంది కాబట్టి ఒలీవ చెట్టు అంటుంది, నో 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 నో, లోకములో మనుషుల వలె నేను అటు ఇటు తిరగను. లోకములో ఉన్నటువంటి జనాంగములవే, నామకార్థ క్రైస్తవుల వలె నేను అటు ఇటు తిరగను. నేను కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా నా జీవితం అంతా దేవుని బలిపీఠం దగ్గరే గడుపుతా, దేవుని మందిరంలోనే గడుపుతా.
నా దేవుడు నా నుంచి కోరుకున్నది ఇస్తూనే ఉంటా, ఒలీవ తైలాన్ని. ఆ విధంగా మనము ఒక బలమైన విశ్వాస వలె, ఒలీవ చెట్టు వలె ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అటు ఇటు తిరిగి వ్యక్తులుగా ఉండకూడదు. ఆ తర్వాత చెట్లన్నీ కలిసి నీవు వచ్చి ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు ఏమంటుందంటే, చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నీ నీయక మానుదినా అని వాటితో అనేను. చూడండి, అంజూరపు చెట్టు ఏమంటుంది, నేను రాజుగా వచ్చి రాజసింహాసనమే కూర్చుని, విలువ చెట్టు కూడా ఏమంటుంది, నేను వచ్చి రాజసింహాసనమే కూర్చుని కొన్ని రోజులు సింహాసనం మీద, కొన్ని రోజులు లోకములో. ఇశ్రాయేలు యూదుల రాజులందరూ కూడా దాదాపు దేవుడు కొంత అడుగు ఉన్నారు. ఒక అడుగు దేవునిలో పెట్టారు, ఒక అడుగు లోకంలో పెట్టారు. అది ఆశ్చర్యకరమైనటువంటి పరిపాలన కాదు. అందుకే ఈ చెట్టు అంటుంది, నేను అంజూరపు చెట్టు అంటుంది, చెట్ల మీద రాజునయ్యుండి. నాకు ఒక యూదుల రాజున్నాడు, ఆయన రాజులకు రాజు. ఆయన శిలువ మరణం నా కోసం మరణించి పునరుద్ధరణ లేచినటువంటి INRI అని పేరు కలిగినటువంటి నా రాజు. ఆ రాజు నాకుండగా నేను ఈ లోకంలో రాజు నాకు అవసరం లేదు. అంజూరపు చెట్టు అంటుంది, ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నీ నీయక మానుదినా. నా మాధుర్యం, నా మంచి ఫలం దేవుడు కోరుకుంటున్నాడు. మధురమైన జీవితాన్ని నా నుంచి, ఒక సార్వత్రిక సంఘం, ఒక సంఘం, ఒక విశ్వాసి మధురమైన జీవితము కలిగి ఉండాలి. నేను ఎప్పటికీ మారా జీవితాన్ని అనుభవించాను, కానీ దేవుని నా రాజుని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నేను మధురమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి నా మాధుర్యాన్ని నేను, నా మంచి ఫలములను నేను ఇవ్వాలి. నా రాజ్యం ఉంది, నా దేవుని రాజ్యం, నా సంఘం ఉంది, నా విశ్వాసులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా సార్వత్రిక సంఘం, నా దేవుని యొక్క చిత్తం. నేను ఫలాలు, మధురమైన ఫలాలు ఇవ్వాలి, మంచి మాధుర్యం ఇచ్చేటువంటి ఫలాలు ఫలించాలి. కాబట్టి నేను అంజూరపు చెట్టుగా ఉండలేనని చెప్పి దేవునితో ఆ అంజూరపు చెట్టు చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ నాట్ ఏ సింపుల్ మ్యాన్, యు ఆర్ అనాయింటెడ్ పర్సన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యు ఆర్ అనాయింటెడ్ బై హెవెన్లీ ఫాదర్. నీవు ఒక మామూలు వ్యక్తివి కాదు, దేవుని చేత ఎన్నుకోబడిన ఒక గొప్ప శక్తి కలిగిన వాడివి నువ్వు. ఎందుకు లోకంలో అటు ఇటు తిరుగుతున్నావు? ఒక గొప్ప సేవకుడివి నీవు. ఎందుకు లోకంలో అటు ఇటు తిరుగుతున్నావు? ఎందుకు లోకం ఇచ్చే దాని వైపు ఆకర్షించబడుతున్నావు? దేవునికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇహమందును పరమందును కూడా గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి లోక వైపు చూడవసరలా. ఇర్మియా 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జన్మగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. దేవుని స్తోత్ర కలుగును గాక. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు యు ఆర్ నాట్ ఎ సింగిల్ పర్సన్. దేవుని నడుముకు అంటుకట్టుకున్న జనాంగం మనం. దేవుని నామానికి కీర్తి మహిమ ఘనతలు వచ్చినట్లు, నీ ద్వారా మాధుర్యాన్ని పంచినట్లు, నీ ద్వారా దేవుని మానవుల్ని అభిషేకించే తైలం వచ్చినట్లు దేవుడిని నిన్ను అంటుకట్టుకున్నాడు, జత చేసుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ఎండిన అరణ్యములో, ఎండిన ఎడారిలో ఒక ద్రాక్ష చెట్టు, ఒక ఒలీవ చెట్టు, ఒక అంజూరపు చెట్టు వలె నిన్ను ఫలిస్తాడు. ఫలింపజేసేటువంటి గొప్ప శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఈ లోకపరమైనటువంటి హోదాలు, అధికారులు వాటిని చూసి అవి ఉంటే పోతాయి, అవి శాశ్వతమని కావద్దు. అవి ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన ఘనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంజూరపు చెట్టు అంటుంది, దేవుణ్ణి, మానవులను నా మాధుర్యంతో నేను సంతోషపెట్టాలి కదా, నా మాధుర్యము చేత నేను దేవుని సంతోషపెట్టాలి కదా. కాబట్టి నేను దేవునికి
రావలసిన ఘనత ఇస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత కాలంలో మనము ఏ విధముగా ఉన్నామన్న మనం పరమగీతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం మధురమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని సార్వత్రిక సంఘం కోరుకుంటుంది. ప్రియురాలంటుంది, నో 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 నో, నేను ఒక మధురమైన దానను. పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాట మనం చదువుదాం. ప్రియురాలంటుంది సార్వత్రిక సంఘము, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పోసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు మనకి, దేవుడు ఎంత హోదానిచ్చాడు, దేవుడు మనకి మాధుర్యాన్ని పంచేటువంటి గొప్ప శక్తినిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, మనకి ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి. కాబట్టి ఒలీవ చెట్టు వలె నీవు తైలాన్ని ప్రొడ్యూస్ చేసే వ్యక్తిగా ఉండాలి. రోజు అంజూరపు చెట్టు వలె నీవు దేవుని యొక్క సన్నిధిలో మంచి మధురమైన ఫలములను ఇచ్చేటువంటి చెట్టుగా ఉండాలి. 3వ చెట్టు ఏంటంటే ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు ఏముంటుంది? అప్పుడు ఈ చెట్లన్నీ కలిపి ఒలీవ చెట్టును ఉంది, అంజూరపు చెట్టును ఉంది, నేను రాజుగా ఉండలేనుంది, నాకు దేవుని పేరే ముఖ్యమంది, దేవుని సంతోషపెట్టడమే ముఖ్యమంది, దేవుని రాజ్యాన్ని సంతోషపెట్టడం, దేవుని జనాంగాన్ని సంతోషపెట్టడం ముఖ్యమంది. అప్పుడు చెట్లన్నీ కలిసి వెళ్ళి అటు తర్వాత చెట్లు 12వ వచనం 9వ అధ్యాయం న్యాయాధిపతులు 9:12. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళి నడుగగా, ద్రాక్షావళి దేవుని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షారసము నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు నేను ఊగుటకు నేను వచ్చేదనా. ఎబ్బా, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమంటుంది? ద్రాక్షారసము నేను ఇవ్వాలి. ద్రాక్షారసము ద్వారా దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డల్ని సంతోషపెట్టాలి, వారిని బలవంతులుగా చేయాలి, దేవుని రాజ్యం యొక్క మాధుర్యాన్ని పంచాలి. అందుకే నేను దేవునితోనే ఉంటాను, నేను దేవుని యొక్క పనిలోనే ఉంటాను, దేవుని యొక్క రాజ్యం కోసమే పనిచేస్తా, దేవుని యొక్క చిత్తం జరిగించడానికి నేనుంటా, దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి నేను పనిచేస్తా. కాబట్టి ఈ లోకంలో రాజు హోదా వద్దు, రాణి హోదా వద్దు, ఉన్నతమైన చక్రవర్తి హోదాలు వద్దు, నాకేమీ వద్దు. దేవుని సంతోషపెట్టవే నాకు ఇష్టమైన పని. మనం ఇప్పుడు కూడా ఆయన కీర్తి ఘనతలు ప్రతిష్ఠ చేయడానికి ఆయన నడుముతూ కట్టబడ్డామంట. మనం ఇర్మియా 13:11 చూసాం కదా. ఆఖరిగా యోహాను 15వ అధ్యాయంలో మొదటి నుంచి యోహాను పత్రిక రాస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించుచున్న వల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పినగా మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచినుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి. దేవుని రాజ్యం బలపరచడానికి, కట్టబడడానికి, దేవుని యొక్క జనాంగము ఆశించబడడానికి, దేవుని యొక్క ఉద్దేశం భూలోకంలో జరిగించడానికి మనం లోకం వైపు చూడకూడదు, లోకంలో అటు ఇటు తిరగకూడదు. మనం దేవుని చేత ఎన్నుకోబడ్డాం. ఆయన యందు నిలకడగా నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఆయనతో అంటు కట్టబడి ఫలించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, యేసుక్రీస్తు నామములో భక్తి జీవితాన్ని ఫలించి సంతోషపెట్టి మాధుర్యాన్ని పంచి ఆ ద్రాక్షారసం దిగుబడి చేసే బిడ్డలుగా ఆశీర్వాదానికి వారసులుగా ఉందాం. దేవుడి కొద్ది మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, పరలోకమందున్న తండ్రి, వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా, న్యాయాధిపతుల 9వ అధ్యాయంలో అయా ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు ద్వారా నీవు మాతో మాట్లాడినావు. మేమంతా ఒక అంజూరపు చెట్టు, ఒక ఒలీవ చెట్టు, ఒక ద్రాక్ష చెట్టు, ఇవన్నీ నీ నడుముకు నా దేవుడివైన నీతో అంటుకట్టబడి ఉన్నావు ప్రభా. ఫలించాలని దేవుడివైన నిన్ను
గణపరచాలని, మహింపరచాలని, కీర్తి ప్రతిష్టలు తేవాలని, సంఘాన్ని బలపరచాలని, లోకములో దేవుని బిడ్డల్ని అభిషేకించాలని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో లోకములో ఘనతలు మాకొద్దు, రాజు హోదా వద్దు, లోకములో ధనము, వెండి, బంగారాలు మాకొద్దు ప్రభువా. నీ పని జరిగించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి, దీవించండి, ఆశ్రయించమని వాక్యం వినే బిడ్డలందరూ కూడా నీ యొక్క ఆత్మాభిషేకం చేత నింపి, వారి హృదయాల ఆనందాన్ని నింపి, గొప్ప విడుదల కలిగించి బలపరచమని, దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ యుగములైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం పుట్టిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.